హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద సుధారి క్రియేషన్స్. ఈరోజు అయితే నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. అది ఫన్నీయా లేకపోతే సీరియసా అనేది స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరే చెప్పండి. ఏమైందంటే ఆ రోజు నేను అలా బిహేవ్ చేసిండకపోతే ఈరోజు నేను మీతో ఇలాగ ఉండేదాన్నో లేదో కూడా నాకైతే తెలియదు. సో నేను ఏమైందో చెప్తాను. మేము బీటెక్ చదివేటప్పుడు మా ఊర్లో మేమిద్దరం అనమాట, ఆ సేమ్ కాలేజ్లో. సో ఊరు నుంచి ఫస్ట్ టౌన్కి రావాలి, టౌన్ నుంచి మళ్ళీ అవుట్స్కట్స్కి వెళ్ళాలండి కాలేజ్కి వెళ్ళాలంటే. ఎందుకంటే కాలేజ్ అవుట్స్కట్లో ఉండేది. సో అక్కడ నుంచి టౌన్ నుంచి మేము ఆటో తీసుకొని వెళ్ళాలన్నమాట కాలేజ్కి. అందుకని మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. ఒక అంకుల్ని ఆపి చెప్పాము ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తే ఆయన సరే అన్నాడు. మాకు అప్పటికి 2 years నుంచి మేము చదువుకుంటున్నాము ఆ సేమ్ కాలేజ్లో. అందుకని మాకు అక్కడ ఏరియా అంతా బాగా తెలుసు. ఎటు వెళ్తే ఏమొస్తుంది, మా కాలేజ్కి ఎటు వెళ్ళాలి, ఎన్ని దారులు ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలుసు అనమాట మాకు. సో ఆయన కొంచెం దూరం స్ట్రైట్గానే తీసుకెళ్ళాడు. యాక్చువల్గా మా కాలేజ్కి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి, ఎక్కడ ఎలాంటి టర్నింగ్స్ ఏమీ తీసుకోరనమాట. ఆయన సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక రైట్ తీసుకున్నాడు అనమాట. నేను ఆపి అడిగాను అప్పటికే, ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మేము వెళ్ళాల్సింది ఇటు కాదు కదా అంటే, ఇది షార్ట్ కట్ అమ్మా అన్నాడు. మాకు షార్ట్ కట్స్ అన్నీ తెలుసు అంకుల్, ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గానే పదండి అని చెప్తే సరే అని ఆయన వెనక్కి వచ్చాడు. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ గొంతు తీసుకుంటున్నారు రైట్. నేను అడుగుతున్నాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు, ఇటు కాదు కదా అది అని అడుగుతుంటే ఆయన అయితే రెస్పాండే అవ్వలేదు. అందుకని నేను వెనక ఆయన గట్టిగా కొట్టాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా, అమ్మాయి అయితే అసలు రియాక్షనే లేదండి. ఏం జరుగుతుందో మా ఇద్దరి మధ్య, నేనేం అడుగుతున్నాను, ఆయన ఎటో తీసుకెళ్తున్నాడు, అసలు ఏమీ పట్టించుకోకుండా షాక్లో ఉండి అలాగే దిగ్భ్రాంతికి గురయ్యి చూస్తూ ఉందన్నమాట నన్ను. ఆయన నేను కొట్టేటప్పటికి ఇంక వెనక్కి తిరిగి చూసి ఎందుకమ్మా కొట్టాము అని అయితే అడిగాడు నన్ను. మేము ఎక్కడికి తీసుకెళ్ళమని అడిగాము, మీరు ఇటు ఎందుకు తీసుకెళ్తున్నారు, ముందంతా చెట్లే ఉన్నాయి, ఇక్కడ ఎక్కడుంది కాలేజు అని అంటే, అదేంటమ్మా మీరు చెప్పిన 10th class స్కూలు అటు కాదు కదా ఇటు కదా అన్నాడు. అప్పుడు మా ఫ్రెండ్ షాక్ నుంచి బయటకు వచ్చి సడన్గా నవ్విందనమాట. 10th class ఏంటి అంకుల్, మేము చెప్పింది బీటెక్ కాలేజీకి కదా తీసుకెళ్ళమని అని అంటే, మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలేదు, మీరు చెప్పింది కూడా నాకు 10th class లాగా అనిపించిందమ్మా అన్నాడు. ఎందుకంటే మేమిద్దరం అంత హైట్ ఉండేవాళ్ళం అండి, చాలా తక్కువ అనమాట. సో ఇద్దరం అలాగే ఉండేటప్పటికి మేము 10th class అనుకున్నాడు ఆయన. మేబీ ఇది ఈరోజు ఫన్నీ ఇన్సిడెంటే అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఆయన దురుద్దేశంతో చేస్తుంటే పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. సో అందుకనే ఎప్పుడు మనం యాక్టివ్గా ఉండాలని అయితే నేను అనుకుంటున్నానండి. మనం బయటకు వెళ్ళిన తర్వాత మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదైతే నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.